భక్తుని కోసం బరువు తగ్గిన ఆంజనేయ స్వామిని ఎప్పుడైనా చూశారా? తరతరాలుగా బోయవాళ్లే ఇక్కడ పూజారులు. కృష్ణా తుంగభద్ర అంతర్వేది సీమలో ఉన్న ఈ దేవాలయం దక్షిణ వాహినిగా కృష్ణా నది. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహార్. మేము ఈ ట్రిప్ లో హైదరాబాద్ నుంచి జోగులాంబ వరకు ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్ని మేము మీకు చూపించడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈ టెంపుల్ 9వ టెంపుల్. మేము శ్రీరంగాపురం శ్రీ రంగనాథ స్వామి వారిని దర్శనం చేసుకుని అక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. ఇది ఆలయం యొక్క స్వాగత తోరణం. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే మాకు 20 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం జరిగింది. ఎంతో అద్భుతమైన క్షేత్రం అండి. భక్తుని కోసం ఆంజనేయ స్వామి బరువు తగ్గాడంటే ఎంత మహిమాన్వితమైన క్షేత్రమో మనం చెప్పుకోవచ్చు. ఇంత గొప్ప క్షేత్రాన్ని మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తామండి. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలయం యొక్క విశేషాలు, ఆలయం ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఈ ఆలయం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్లోని ఇటిక్యాల మండలంలో ఉన్న బీచ్పల్లిలో ఈ ఆంజనేయ క్షేత్రం ఉంది. ఈ ఆలయం హైవేకి దగ్గరగా ఉండడం వల్ల రవాణా సౌకర్యం ఏమీ ఇబ్బంది ఉండదండి. భక్తులందరూ తొందరగా ఇక్కడ విచ్చేయవచ్చు. ఈ బీచుపల్లి ఆంజనేయ క్షేత్రానికి చాలా ప్రాధాన్యత ఉందండి. ఈ బీచుపల్లిని నడిగడ్డ అని కూడా అంటారు. పదండి, మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం. మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పూజారులండి. ఈ గుడి ప్రతిష్ట నుంచి ఇప్పటి వరకు కూడా బోయ వాళ్ళే పూజారులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ కొలువైన ఆంజనేయ స్వామిని బీచుపల్లి రాయుడు అని పిలుస్తారు. ఈ ఆలయ చరిత్రకి వస్తే శ్రీకృష్ణ దేవరాయల గురువైన వ్యాసరాయల వారు తన శిష్య బృందంతో దేశ పర్యటన చేస్తూ ఈ బీచుపల్లి గ్రామ సమీపంలోని కృష్ణానది ఒడ్డున స్నానమాచరించి తన వస్త్రములను శుభ్రం చేయమని ఒక శిష్యునికి ఇచ్చాడంట. అంతటా ఆ శిష్యుడు ఒక రాతిపైన బట్టలు ఉతుకుతూ ఉండగా నేను ఆంజనేయ స్వామి అనే మాటలు వినిపించాయి. అప్పుడు ఆ శిష్యులు గురువుగారికి చెప్పగా ఆ వ్యాసరాయల వారు దగ్గరికి వచ్చి చూడగా మరలా అవే మాటలు రాతి నుండి వచ్చాయి. అప్పుడు ఆయన ఆ రాతిని తిప్పి చూడగా ఆంజనేయ స్వామి దర్శనమిచ్చాడు. అప్పుడు స్వామి తనను అదృశ్య రూపంలో తనను ప్రతిష్ఠించాలని కోరగా ఆ వ్యాసరాయల వారు మీరు బరువు తగ్గాలని, అంత బరువు ఉన్న విగ్రహం మేము మోయలేమని విన్నవించుకోగా అప్పుడు ఆ దేవుడు దానికి ఒప్పుకొని బరువు తగ్గగా ఎప్పుడైతే బరువు ఎక్కువ అవుతానో అక్కడ నా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి అని చెప్పాడు. ఇలా వ్యాసరాయల వారు తన శిష్యులతో కలిసి విగ్రహాన్ని తీసుకెళ్తూ ఉండగా ఈ బీచుపల్లి గ్రామంలో ఒక రావి చెట్టు కిందికి రాగానే విగ్రహం బరువెక్కిపోయిందంట. అప్పుడు వ్యాసరాయల వారు ఆ రావి చెట్టు కింద ప్రతిష్ఠించారు. ఇక ఆయన తన ప్రయాణం కొనసాగించాల్సి వచ్చింది. రేపు వెళ్లాలనుకున్నప్పుడు ఆయనకు ఒక ఆందోళన వేసింది. తాను వెళ్లిపోతే విగ్రహానికి పూజ ఎలా అని అనుకున్న ప్రశ్న ఆయనను వేధించింది. రాత్రి ఆంజనేయ స్వామి కలలో కనిపించి రేపు ఉదయం విగ్రహానికి ఎవరు మొదటి పూజ జరుపుతారో వారే ఆలయ అర్చకత్వం నిర్వహిస్తారని చెప్పాడు. వ్యాసరాయులు ఉదయం లేవగానే ఒక బాలుడు విగ్రహానికి పూజ చేస్తున్నట్లుగా కనిపెట్టాడు. అప్పుడు రాయలు రెండవ ఆలోచన లేకుండా బీచుపల్లి అనే పేరు కలిగిన ఆ బాలుడికి విగ్రహ పూజా బాధ్యతలు అప్పగించాడు. ఆ బాలుడు బోయ కులస్తుడు. దీంతో ఆ రోజు నుంచి నేటి వరకు బోయ కులం వారే ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయం మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఇక్కడ అమావాస్య రోజులలో భక్తులు వచ్చి ఇక్కడ నిద్ర చేస్తూ ఉంటారు. ఈ బీచుపల్లిలో కనిపించే దేవాలయాల్ని 200 ఏండ్ల కిందట గద్వాల రాజులు నిర్మించారంట. గుడి లోపల విశాలమైన మండపం, గర్భగుడి కనిపిస్తాయి. ఇక ఈ ఆలయంలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ హనుమాన్ రక్ష అనేది కట్టడం జరుగుతుందండి. ఇక్కడికి వచ్చిన భక్తులు ఈ హనుమాన్ రక్షని తీసుకొని ఇక్కడ అల్లించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా అనిపించింది ఇది మాత్రం. చూడండి, ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా మంది ఈ రక్షణ అయితే కట్టించుకోవడం జరుగుతుందండి. దీనికి కూడా కొంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. గద్వాల సంస్థానంలో అత్యంత ముఖ్యమైన క్షేత్రం బీచుపల్లి ఆంజనేయ క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన ఆంజనేయ స్వామికి గద్వాల సంస్థానాధీశులే రక్షకులుగా ఉండేవారట. ఇక్కడ కనిపించే కొండల మీద కోటలు, రథోత్సవాలు అన్నీ వీరి ఆధ్వర్యంలోనే జరిగేవట. బీచుపల్లి ఆంజనేయ స్వామి కొద్ది దూరంలోనే కృష్ణా నది ఉంది. అది కూడా చూసొద్దామండి. ఈ క్షేత్రంలో రథోత్సవం చాలా ప్రాముఖ్యత చెందిందండి. ఆ కాలంలో ఈ రథోత్సవాన్ని గద్వాల సంస్థానాధీశులు
అత్యంత వైభవంగా జరిపించేవారట. సంస్థానాలు రద్దవడంతో బీచుపల్లి క్షేత్రం శిథిలావస్థకు చేరిందని, తర్వాత మళ్ళీ పునరుద్ధరణలు జరిగాయని చెప్పారు. ఈ ఆలయంలో వాహన పూజలు కూడా నిర్వహిస్తారండి. ఇప్పుడు మనం ఈ ఆలయానికి కాస్త దగ్గరలో ఉన్న కృష్ణా నది దగ్గరికి అయితే వెళ్దాం. కృష్ణా తుంగభద్ర అంతర్వేది సీమలోనే ఉంది ఈ బీచుపల్లి ఆంజనేయ. ఈ క్షేత్రం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కృష్ణా నది దక్షిణాభిముఖంగా ప్రవహిస్తుందండి. మామూలుగా ఏ పుణ్యక్షేత్రంలో అయినా ఉత్తర వాహినిలుగా ఉంటాయి, అయితే ఇక్కడ భిన్నంగా కృష్ణా నది దక్షిణ వాహినిగా ఉంటుంది. అందుకే ఈ నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. చూడండి, నది మధ్యలో మనకు బ్రిడ్జ్ కనిపిస్తుంది. నది దగ్గరలో ఉన్న పుష్కర ఘాట్లతో బీచుపల్లి క్షేత్రం అచ్చం విజయవాడలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో కృష్ణమ్మ విగ్రహం అయితే కనిపిస్తుందండి. చూడండి ఈ పుష్కర ఘాట్ ఎంత. చూడండి ఇక్కడ మనకు ఒక పెద్ద చెట్టు అయితే కనిపిస్తుంది. ఈ చెట్టు కింద కొన్ని నాగ ప్రతిమల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నది ఒడ్డునే శివాలయం కూడా కనిపిస్తుందండి. ఆంజనేయ స్వామి వెళ్ళవక ముందే ఇక్కడ శివాలయం ఉందని ఇక్కడ భక్తులు చెబుతూ ఉంటారు. అంతేకాదండి, ఈ ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఒక రామాలయం అయితే మనకు కనిపిస్తుంది. ఎంతో పెద్ద గోపురంతో ఇరువైపులా గరుత్మంతుడు మరియు హనుమంతుని విగ్రహాలతో చాలా అద్భుతంగా ఉందండి ఈ ఆలయం. ఈ ఆలయం లోపల మనకు సరస్వతీ మాత అలాగే సీతారాముల వారు మనకు దర్శనమిస్తారు. ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రంలో కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, వైశాఖ మాసంలో ఎక్కువగా పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. వైశాఖ మాసంలో 5 రోజులు బ్రహ్మోత్సవాలు అనేవి చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు శనివారం మరియు అమావాస్య రోజులలో ఈ ఆలయంలో భక్తులు వేల సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. మేము ఈ రామాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం గుడి క్లోజ్ చేసి ఉంచారండి. ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి క్షేత్రానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ రామాలయాన్ని దర్శనం చేసుకోండి. ఈ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మనకు ఒక కలిమి చెట్టు కనిపిస్తుందండి. ఇక్కడ కణ్వ మహర్షి తపస్సు చేసిన తపోస్థలము. ఈయన జీవ సమాధి కూడా ఇక్కడే ఉంటుందండి. ఈ కలిమి చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి కాలంలో కూడా కాయో పండో చిగురో ఏదో ఒకటి తప్పకుండా ఈ చెట్టుకు అనేది పూస్తూ ఉంటుంది. బోసిగా ఈ చెట్టు అస్సలే ఉండదంట. కణ్వ మహర్షి తపస్సు చేసిన ఈ తపోస్థలం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా. మీరు కూడా ఈ జోగులాంబ వైపు వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ బీచుపల్లి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పురాతన ఆలయాల వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము నెక్స్ట్ ఒలంపూర్ జోగులాంబ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి.